ఎస్ మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. నేతలు తెలుగు తమ్ముళ్లతో మహానాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు అందరితో మహానాడు జోష్ కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శత జయంతి కూడా రావడంతో ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు మహానాడు జరగనుంది. గోదావరి జిల్లాలో టీడీపీ బలోపేతం కావడానికి మహానాడు దోహదపడుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు రాజమండ్రికి చేరుకోవడంతో సందడిగా మారింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో మహానాడు కోసం కళ్లు చెదిరే ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. 15,000 మంది కూర్చునేలా 9 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఒక్కసారి ఆప్ చేయండి. ఒక్కసారి సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాది సమయం మాత్రమే ఉండడంతో పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. మహానాడు నిర్వహణకు ప్రభుత్వం కావాలని అడ్డంకులు కల్పిస్తోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపించారు. వైసీపీ సర్కార్ కక్షపూరిత ధోరణిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి చేరుకుని పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. మహానాడు అజెండాతో పాటు పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలపై చర్చించారు. ఇవాళ ప్రతినిధుల సభ, రేపు మహానాడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొత్తం 15 తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో టీడీపీ మేనిఫెస్టో కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇక రాజమండ్రిలో జరగబోయే మహానాడు సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్లో అందిస్తారు. చిరంజీవి. చరిత్రలో ఎన్నో మరుపురాని ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజమండ్రి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. ప్రియాంక, ఈ రోజు రాజమహేంద్రవరంలో జరగబోయే పొలిటికల్ బ్యూరో సమావేశం మరియు మహానాడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా టీడీపీ ప్రభుత్వం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక్కడి నుంచే కూడా ఎన్నికల సమర శంఖారామం పూరించనుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇక్కడికి ఈ సభా వేదికకి కార్యకర్తలు వేలాదిగా కూడా తరలి వస్తున్నారు. ఉదయం నుంచే కూడా ఇక్కడ హడావుడి వాతావరణం మొదలైంది. మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ తదితరులు ఇక్కడికి హాజరవుతారు. ఇక్కడే ఇప్పటికే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు జానపద నృత్యాలు మరియు జానపద నృత్యాలతో ఇక్కడ అలరిస్తున్నారు. ఒక పక్కన చూసుకున్నట్లయితే కనుక మొత్తం రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో చిక్కిసిపోయినాయనే చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా హడావుడి మొదలైంది. ఈ రోజు పొలిటికల్ బ్యూరో సమావేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు 2024 ఎన్నికలకు మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, ఏ సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరాలి, ఎవరెవరికి ఏ అవకాశాలు ఉంటాయన్న దానిపై కూడా ఈ రోజు పొలిటికల్ బ్యూరో సమావేశంలో చర్చ జరగనుంది. అయితే ఇక్కడ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభా వేదికలను 2 వేదికలుగా ఏర్పాటు చేశారు. ఒకటి పొలిటికల్ బ్యూరో సమావేశం, అంటే నారా చంద్రబాబు నాయుడు డిజిటల్ సైన్ల ద్వారా 15,000 మందికి ఆహ్వానాలు అందించారు. అయితే ఈ ఆహ్వానాలు అందుకున్న వారందరికీ కూడా ఈ రోజు ఇక్కడ మహానాడులో ఎన్నికల మేనిఫెస్టో గురించి 25 అంశాల గురించి చర్చ జరుగుతుంది. అనంతరం రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని సమాచారం ఉంది. ఇప్పటికే ఇక్కడ రాజమహేంద్రవరంలో ఉన్న హోటళ్ళన్నీ కూడా పూర్తిగా ఈ కార్యకర్తలు అభిమానులతోటే నిండిపోయినాయని చెప్పొచ్చు. ఈ రోజు జరిగే పొలిటికల్ సమావేశానికి కొంతమంది టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఐ నాయకులు కూడా ఈ రోజు హాజరవుతారు. ప్రియాంక. చిరంజీవి, అయితే ఇప్పుడు ఈ రోజు మొదటి రోజు 15,000 మంది, రెండో రోజు కూడా 15 లక్షల మంది హాజరవుతారన్నట్టుగా అంచనా వేస్తున్నారు. వీరందరికీ సభా ప్రాంగణంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఇప్పటికే ఇక్కడ సభా ప్రాంగణంలో ఈ రోజు జరిగే సభలో అయితే ఇక్కడ వచ్చిన వారికి వసతి భోజనాలు కూడా ఇక్కడే సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేశారు ఈ 10,000 మందికి. అయితే రేపు భారీగా సభ ఏర్పాటు చేయడానికి ఇక్కడి నుంచి కూడా అధికార పార్టీకి ఒక రకమైన ఎన్నికల సమర సంకారం పూరించినట్టు సంకేతం ఇవ్వడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అన్ని అస్త్రాలను సిద్ధం చేశాడనే చెప్పవచ్చు. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.